అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన గుణాతిశయములు ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశములోను ప్రజలైన యాజక సమూహములు జనముగా దేవుని సొత్తైన ప్రజలమై ఉన్నాం. అంటే దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులను మనం పిలుచుకున్న వాని గుణాతిశయం మనం ఏం చేయాలంట? ప్రచురము చేయాలి. ఇందుకు ముందు మీకు ఒకసారి చెప్పిన దేవుని గుణాతిశయములు ఎలా ప్రచురం చేయాలంటే, మొదటిగా దేవుని ఆరాధించడం ద్వారా ఆయన గుణాతిశయములు ఏమవుతాయి? ప్రచురం చేయబడతాయి. రెండవదిగా ఆయన గురించి అనేకులకు తెలియజేయబడతాయి. అంటే సువార్త ద్వారా ఆయన గుణాతిశయములు ఏమవుతాయి? ప్రచురం చేయబడతాయి. మూడవదిగా మన క్రియల ద్వారా దేవుని యొక్క గుణాతిశయములు ఏమవుతాయి? ప్రచురం చేయబడతాయి. మనము దేవుని ఆరాధించినప్పుడు ఆయన గుణాతిశయం మనం ప్రచురం చేయవారం అవుతాం. రెండవదిగా మనము దేవుని యొక్క గుణమును గురించి అనేకులకు తెలియజెప్పడం ద్వారా మనము దేవుని యొక్క గుణాతిశయం ప్రచురం చేయవారం అవుతాం. మూడవదిగా ఆయన గుణాతిశయం ప్రచురం చేయవారముగా మన క్రియలు, అంటే మన ప్రభువాన్ని నమ్ముకున్న తర్వాత మనము ఆయన ఎలా అయితే లోకం నడుచుకున్నాడో అట్టి సత్క్రియలు కలిగి జీవించిన వారమైనప్పుడు మనలో దేవుని ఆత్మ ఉందనియు మనము దేవుని ద్వారా నడిపింపబడుతున్న వారమనియు అనేకులు చూచి మనల్ని బట్టి దేవుని స్తుతించేవారుగా, మనల్ని బట్టి దేవుని కనపరిచేవారుగా ఉంటారు. అంటే దీని ద్వారా మనం జరిగించే క్రియల ద్వారా కూడా దేవుని యొక్క గుణాశయం మనం ఏం చేయగలుగుతాం? ప్రచురము చేయగలుగుతాం. దేవుని గుణాశయం మనం ఏం చేయగలుగుతాం? ప్రచురము చేయగలుగుతాం. కనుక మనం ఇంతకు ముందు ఒకసారి నేను నేర్పిస్తూ వచ్చినాను, దేవుణ్ణి స్తుతించుట ద్వారా మనము దేవుని యొక్క గుణాతిశయమును మనము ప్రచురము చేయగలుగుతున్నాం. దేవుని యొక్క గుణాతిశయమును మనము ప్రచురం చేయగలగాలి, అలా స్తుతించాలి అని చెప్పి మనము నేర్చుకుంటూ వచ్చి ఇంతకుముందు మీకు నేర్పిస్తూ వచ్చిన. ఇప్పుడు రెండవదిగా మనము దేవుని యొక్క గుణాతిశయమును ప్రకటించుట ద్వారా తెలియజెప్పుట. చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయం 28వ వచనాన్ని చదువుదాం. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి ఇది వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పక వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచున్నప్పుడు చాలు వారు ఏం చేస్తున్నారంట? ఈమె గుణాతిశయములు, దేవుని యొక్క గుణాతిశయములు ఏం చేస్తుంది? ప్రచురము చేస్తుంది. ఎలా? ఆయన గురించి తెలియజెప్తూ. ఆమె ఎవరు? ఈమె సమరయ స్త్రీ. ఈమె ఎవరు? సమరయ స్త్రీ. ఈమె పేరు సమరయ కాదు, కానీ ఈమె ఆ సమరయ ప్రాంతంలో ఉన్నటువంటి స్త్రీ. ఈ స్త్రీ యొక్క జీవితాన్ని చూస్తే ఈమె ఎంతో భయంకరమైన పాపములో జీవిస్తుంది. ఎందుకు అని అంటే, ఈమె ఎవరైనా సాధారణంగా నీళ్లు చేదుకొని కొరకే ఎప్పుడు వెళ్తారు? ఉదయాన్ని వెళ్తారు, లేకపోతే సాయంకాల వేళ వందు వెళ్తారు. కానీ ఈమె ఎప్పుడు వెళ్తుందంట? ఎప్పుడు వెళ్తుంది ఈమె? చదవండి అక్కడ 5వ వచనం చదవండి. యాకోబు తన కుమారుడైన యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుకాలను ఊరికి వచ్చును. అక్కడ బావి ఉండేను కనుక యేసు ప్రయాణం వలన అలసిన రీతిని ఆ బావి యొద్ద కూర్చుంటను. అప్పటికి ఇంచుమించు 12 గంటలు ఆయన. ఎంత సమయం అయింది అంటే, ఈ సమయం ఇప్పుడు మ్యాక్సిమం 12:20 అవుతుంది. అంటే 12 గంటల ప్రాయంలో ఏం చేస్తుంది ఆమె? అక్కడికి ఒక స్త్రీ వచ్చింది. యేసు ప్రభువారు ఆయా ప్రాంతాలకు వెళ్ళి సువార్తను ప్రకటించుకుంటూ ఆయా విధాలుగా తన యొక్క దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకే ప్రయాసపడుతూ వచ్చి ఆ సమరయ ప్రాంతం గుండా సుకారు అనే గ్రామంలో ఆ యాకోబు బావి యొద్ద కూర్చున్నాడు. ఎందుకంటే ఆయన ప్రయాణం చేసి అప్పటికే అనేక స్థలాలకు వెళ్ళి వచ్చి ఆయన యొక్క
ఆ శరీరం ఏమైందంటే అలసిపోయింది. అందుకే ఇప్పుడు ఆయన ఆ బావి దగ్గర కూర్చొని శిష్యులతో మీరు ఇదిగో మన కొరకు భోజనంను సిద్ధపరచుడి అని చెప్తే వారందరూ కూడా ఒక్క యేసుక్రీస్తు వారు భోజనం సిద్ధపరచుడి కొరకే 12 మంది కూడా ఏమైనారు. నేను అనుకుంటా ఒకవేళ ఈ 12 మంది శిష్యులు కూడా ఎప్పుడు దొరుకుతుంది, ఎప్పుడు చూడు రాత్రి అనక పగలనక అటు ఇటు ఇటు అటు ఏం చేస్తున్నాడు, తిప్పుతున్నాడు కాలినడకన అలాగా. ఇప్పుడే మంచి కొంతమంది ఏం చేస్తుంది తెలుసా, పొరపాటుని ఏదైనా చెప్పారనుకో, అబ్బా మంచి అవకాశం దొరికింది అనుకో నెల్లి అలాగా గంటల కొలది పని ఏముండదు, కానీ గంటల కొలది ఏం చేస్తారు, సమయాన్నంతా వృధా చేస్తారు. వీరు వచ్చేలోపు యేసుక్రీస్తు వారు ఒక పాపి అయిన స్త్రీకి తన రాజ్యం గురించి క్రీస్తుని గురించి అన్ని వివరాలు తెలియజెప్పేసి మరలా వీరు వచ్చేసరికి ఏమైంది, ఆ మెసేజ్ అంతా కూడా సంపూర్ణమైపోయింది. అంటే మీరు చూడండి, ఆ యొక్క యేసుక్రీస్తు అక్కడికి ఆహారం సిద్ధపడి ఎంతమంది వెళ్ళారు, వీళ్ళు పరమానంద శిష్యులాగా శుద్ధి తేయడానికి ఎంతమంది వెళ్ళారు, అందరూ వెళ్ళి ఒకళ్ళు నేను మోస్తాను అనుకుని బండ కూర్చుకొని అలా ఉన్నారు. అంటే ఎప్పుడు దొరుకుతుంది అవకాశం అన్నట్టు ఉన్నారేమో. సరే, ఇప్పుడు యేసుక్రీస్తు బావి దగ్గరికి వచ్చినప్పుడు ఈ సమరయ ప్రాంతంలో ఉన్నటువంటి స్త్రీ ఆమె మిట్ట మధ్యాహ్నం 12 గంటల సమయమందు ఆమె ఏం చేస్తుందంటే నీళ్లు చేదుకొనుటకు వచ్చింది. ఆమె ఆ యొక్క జీవితం చూస్తే ఎంతో భయంకరంగా ఉంది. మధ్యాహ్నం 12 గంటల వేళ సమయమందు ఆమె ప్రతిరోజు వచ్చి నీళ్లు చేదుకోవాల్సిన అవసరమే లేకపోయినా ఆ సాకు చెప్పుకొని అక్కడికి వచ్చి ఆ ప్రాంతము గుండా వెళుతున్న వారితో పిలిపించుకొని వారితో పాపము చేసే స్త్రీగా ఉంది. అందుకే ఆమెని ఆ యొక్క ప్రాంతమునకు వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు ఆమెను గురించి తెలియజెప్పి వచ్చినారు. ఆమెకి చెప్తున్నారు, అమ్మా నీళ్లు త్రాగుటకు నాకు ఇవ్వా అని అడిగినప్పుడు ఆమె అంటుందయ్యా, నీవు నాకు యూదుడులాగా కనబడుతున్నావే, నీవు యూదుడువా అని అడిగితే అవునమ్మా. యూదుడు అయితే మేము కలవకూడదే, ఈ యూదులు అనబడిన వారు మా ప్రాంతం కూడా రారే. ఎందుకనంటే ఈ సమరయ ప్రాంతంలో ఉన్నవారంటే చాలా భయంకరమైన పాపస్థితులు ఉన్నారు. యూదులు చాలా దేవుని కొరకు నిష్ఠగా జీవిస్తూ వచ్చినట్టు వారు ఉన్నారు. అందుకే వారు ఒకవేళ వారి ప్రాంతంలోనికి వెళ్ళి వారి మార్గం గుండా వెళితే ఎక్కడైనా వారి పాపం మాకు అంటుకుంటుందేమని భయంతో వారు ఆ ప్రాంతం గుండా వెళ్ళేవారు. ఆ సమరయ ప్రాంతాన్ని చాలా వెలివేసిన ప్రాంతముగా, దేవుని వారి మధ్యకు చేరకుండా వారి మధ్యలో జీవించకుండా వారిని ఒక అనాథమైన ప్రాంతముగా వారిని ఏం చేసినారు, విడిచిపెట్టుతున్నారు. అందుకే ఇప్పుడు అంటున్నారు, నీవు యూదుడివై ఉండి మేము సమరయులము కదా, నీవు మాకు నీళ్లు తోడుకొని అడుగుతున్నావేంటి, నీవు మాకు నీళ్లు తోడుకొని అడుగుతున్నావేంటి అని అడిగినప్పుడు ఆయన చెప్తూ వచ్చినాడు. చూడండి 4వ అధ్యాయం 14వ వచనం, నేనిచ్చి నీళ్లు త్రాగువాడు ఎప్పుడునూ దప్పికొనడు, నేను వానికిచ్చి నీళ్లు నిత్య జీవమునకు వానిలో ఊరడి నింపు. దేవుడు అంత అంటున్నాడు, అమ్మా నీవు నన్ను చూచి నీవు యూదుడు కదా, సమరయులైన నీవు యూదుడైన మాకు ఎందుకు, యూదుడైన నీవు సమరయులైన మాకెందుకు నీళ్ళు అడుగుచున్నావని అడుగుతున్నావు కదమ్మా. అయితే ఈ నీళ్ళు నీవు నాకు ఇవ్వకపోవచ్చేమో, కానీ నేనిచ్చి నీరు నువ్వు తీసుకుంటే అన్నడు నువ్వేం చేయవు, దప్పికొనవు, ఎన్నడు దప్పికొనవు. ఈనాడు చాలామంది నీళ్లు తాగడానికి రకరకాలుగా, ఒక వ్యక్తి ఒక బాటిల్ నీళ్ళు తాగడానికి కోసం 1000 రూపాయలు ఖర్చు పెడతాడు. ఎంత, 1000 రూపాయలు. ఆ 1000 రూపాయలు ఖర్చు పెట్టి కానీ ఆ నీళ్లు తాగితే దప్పికొనకుండా ఉంటాడా? ఈరోజు చాలామంది రకరకాల వాటర్, కొంతమంది చెరువులో నీళ్ళు తాగుతారు, కొంతమంది ఏటి నీళ్ళు తాగుతారు, కొంతమంది కొలాయి నీళ్ళు తాగుతారు, కొంతమంది బిస్లరీ వాటర్ తాగుతారు, కొంతమంది కిన్లీ వాటర్ తాగుతారు, కొంతమంది మినరల్ వాటర్ తాగుతారు, కొంతమంది ఇంకా రకరకాల వాటర్లు. ఎందుకనంట, దప్పి తీర్చుకొనుట కొరకే
రకరకాలైన వాటర్లు ఆయా విధాలుగా కెమికల్ చేసినవని అవన్నీ ఇవన్నీ ప్యూరిఫై చేసిన వాటర్ని రకరకాలైన వాటర్లు వారు ఓడుతూ ఉంటారు. కానీ వారికి దప్పిక కలగకుండా ఉంటుందా? దప్పిక కలగకుండా ఉంటుందా? మనం ఒక బాటిల్ నీళ్ళు తాగుతాం. ఈ బాటిల్ నీళ్ళు తాగిన తర్వాత మరలా మనకి దప్పుకోకుండా చక్కగా ఉండగలమనంటే ఉండనే 2 నిమిషాలు అటు ఇటు నడిచి మళ్ళా ఏమనిపిస్తుంది? దాహము. 2 నిమిషాలు ఎండ ఎక్కువ ఎక్కితే దాహం అనిపిస్తుంది. మనం త్రాగే నీళ్ళు, ఈ చెరువు నీళ్ళైనా, ఏటి నీళ్ళైనా, కొళాయి నీళ్ళైనా, మినరల్ వాటర్ మనం 1000 రూపాయలు ఖర్చు పెట్టుకొని నీళ్లు కొనుక్కున్నప్పటికీ కూడా ఎక్కడో మన దేశంలో నీళ్ళు ఇవి మంచివి కాదని చెప్పి ఎక్కడో ప్రాంతంలో సముద్రంలోనంట ఆ సముద్రపు నీటిని మంచినీటిగా మార్చి ఆ మంచినీటిని తెచ్చి అమ్ముతారు కొంతమంది బాగా ఎక్కడ లేని కల్మషం లేని నీళ్ళు అనుకొని ఆ నీళ్ళు తెచ్చి తాగుతారు. ఇవన్నీ తాగినా మనకేం పడుతుందంటే దప్పిక. ప్రభు అంటున్నాడు ఈ స్త్రీతో, అమ్మా నీవు నాకు నీళ్ళు ఇవ్వకపోవచ్చు, ఈ నీళ్ళ గురించి నువ్వు నాకు ఏదైనా సాకు చెప్పచ్చు, నువ్వు యూదుడివి, నేను సమరయురాలు కనుక నేను ఇచ్చి నీరు నువ్వు తాగకూడదని చెప్పచ్చు. నీవు ఇచ్చి నీరు నేను ఒకవేళ తాగినా నీవు తాగినా ఆ నీళ్లు మనకేం పుట్టిస్తుంది అంటే దప్పిక పుట్టిస్తా. కానీ నేను నీకు ఒక నీళ్ళు ఇస్తాను. ఆ నీళ్ళు ఇచ్చినప్పుడు అది నీకేం పుట్టదంట? ఏం పుట్టదు? దప్పిక పుట్టదు. ఎందుకనంట? అది నిత్య జీవనకు ఊరడనిచ్చే నీటి, అంటే మన నిత్య జీవనకు నడిపించే నీళ్ళవి. ఆ నీళ్లు మనం తాగినప్పుడు ఆ నీళ్లు మనకి ఏం పుట్టదంటే ఆ నీళ్లు తాగుడు ద్వారా మనకెన్నడూ కూడా దప్పిక వేయదు. ఎందుకనంటే ఆ నీళ్ళు ఎలాంటి నీళ్ళు అంటే చూడండి 10వ వచనం చదవండి. అందుకు యేసు, నీవు దేవుని వరమును దాహమునకిమ్మని అడుగుదువు. ఆయన జీవజలములవి. ఎలాంటి నీళ్ళు అంటే అవి జీవం, అంటే జీవమునిచ్చే నీళ్ళు. మన యొక్క జీవితాల్లో కూడా ఈ యొక్క సమరయ స్త్రీ ఆ నీళ్ళు ఎన్నడూ కూడా తాగుతున్నది, కానీ ఆమెలో ఏం లేదంట? జీవము లేదు. ఎందుకు లేదు అని అంటే ఆమె ఎలా ఉంది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చినవా. అంటే ఏమిటి? వీరిలో ఏమి లేదంట? జీవములే. ఈ బాహ్య సంబంధమైన నీళ్లు త్రాగుతున్న వారు అయినప్పటికీ కూడా వారిలో ఏమి లేదు? జీవం లేదు. ఎందుకు అని అంటే పాపముల చేతును అపరాధముల చేతును వీరు ఎలా ఉన్నారు? చచ్చినవా. ఈ యొక్క సమరయ స్త్రీ యొక్క జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఈ సమరయ స్త్రీ యొక్క బ్రతుకు కూడా ఎలా ఉందంటే జీవం లేని జీవితమే. ఎందుకంటే ఆమె ఏం చేస్తుంది? పాపము జరిగించుకుంటుంది. ఏం జరిగించుకుంటుంది? పాపం. అనుదినము కూడా ఆమె ఏం చేస్తుందంటే త్రావణ పోయిన వారిని ఆమె పిలుచుకొని వారితో పాపము జరిగించుకుంటుంది. ఈనాడు చాలా మంది కూడా ఇటువంటి భయంకరమైన పాప స్థితిలో జీవిస్తున్నట్టు వారు ఉన్నారు. చాలా మంది పాపమును జరిగించుకుంటూ పాపమునకు ప్రేరేపింపబడిన వారే పాపపు ఆలోచన కలిగి జీవిస్తున్నట్టు వారు ఉన్నారు. వీరిలో జీవంలే. అందుకే ప్రభు అంటున్నాడు, మీరు ఇదిగో రకరకాల నీళ్లు తాగుతున్నారు, నుయ్యి నీళ్ళని, లేకపోతే ఏ నీళ్ళని, చెరువు నీళ్ళని, రకరకాల నీళ్లు తాగుతున్నారు, కానీ ఆ నీళ్లు త్రాగడం ద్వారా మీకు ఎటువంటి జీవము కలగదు. కానీ నేనిచ్చి నీళ్ళు మీరు తాగినప్పుడు అది మీకు ఏమిస్తుందంటే జీవం. నీవు జీవించకపోతే, నీలో జీవం లేకపోతే నిత్య జీవాన్ని పొందుకోలేవు. నిత్య జీవం అనగా దేవుని యొక్క రాజ్యం. ఆ రాజ్యాన్ని మనం పొందుకోవాలనంటే, ఆ రాజ్యాన్ని మనం సంపాదించుకోగలగాలంటే మనలో జీవం ఉండాలి. అందుకే యేసుక్రీస్తు వారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో చెప్పబడుతూ వచ్చినది, ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మన క్రీస్తుతో కూడా బ్రతికించినట్టు ఏమని అనుగ్రహించినాడు? ఆయన జీవమును అనుగ్రహించినాడు. ఈనాడు చాలా మంది నీళ్లు లేక
జీవము లేని వారుగా మృతులుగానే చచ్చిన వారి వలె ఉన్నారు. పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారి వలె జీవిస్తూ జీవము లేక బ్రతుకుతున్నారు. ప్రభు అన్నాడు, జీవించుచున్నావని పేరైతే ఉంది కానీ నీవు ఎలా ఉన్నావు? మృతుడివే. ఎందుకు అనంటే నీవు ఈ లోక సంబంధమైన నీళ్ళే తాగుతున్నావు, కానీ దేవుడిచ్చు నీరు నీవు త్రాగడంలే. అది నీవు త్రాగుడు ద్వారా నీలో జీవం పొందుతుంది ఎన్నడూ నీ తప్పికొనవు. బైబిల్లో రాయబడి వచ్చింది, ఎవరైతే ప్రభు యందు ఉంటారో వారిలో ఏముండదంట? పాపము ఉండదు. ఎవరైతే పాపములో ఉంటారో వారు దేవునిలో నిలవలేరు. ఆ పాపం మీద ఎన్నడూ కూడా ఏం పుట్టదు? ఆశ. ఎందుకంటే దేవుళ్ళో మనం ఉన్నాం కనుక, దేవుళ్ళో మనం జీవిస్తున్నట్టు వారం అయినాం కనుక, దేవునితో మనం గడుపుతున్నట్టు వారం అయినాం కనుక పాపం అంటే మనకి ఏం పుడుతుందంటే భయము. ఎందుకనంటే దేవుని వాక్యం మనకి గర్దిస్తుంది, దేవుని వాక్యం మనల్ని బుద్ధి చెప్తుంది, దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. నీవు పాపం చేస్తున్నావు, జాగ్రత్త. దావీదు పాపం చేస్తూ వచ్చినాడు, వ్యభిచారం చేసి ఆ బత్షెబతో పాపం చేసినాడు. ఆమె గర్భవతి అయిందని తెలిసి ఆ నింద తన భర్త మీద మోపాలనుకున్నాడు. ఆ భర్త నమ్మకస్తుడిగా యథార్థవంతుడిగా జీవించినాడు కనుక, అయ్యో నా యొక్క ప్రజలు వీరందరూ కూడా యుద్ధంలో వారందరూ ఏం చేస్తున్నారు? పోరాడుతున్నారు, ప్రయాసపడుతున్నారు. నేను వెళ్ళి నా భార్యతో ఈ రాత్రి సుఖించుటున్నా, ఇది ఎంత మాత్రం నాకు తాగదు. వీరందరూ అయితే ప్రయాసపడుతుంటే, యాతన పడుతుంటే, రాజ్యమును కాపాడు కొరకే అక్కడ సైన్యము, ఇక్కడ మందసం దగ్గర వీరందరూ కూడా ప్రార్థనలు యాత్రలు చేస్తుంటే, నేను వెళ్ళి నా భార్యతో పాపం చేసుకుంటానా అని నాతాను తన భార్య దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడలేదు. ఆ వార్త దావీదుకు తెలిసింది. ఆయన ఏం చేసింటే బాగా మత్తుడుగా చేసినాడు. ఇప్పుడైనా ఆ విచక్షణ జ్ఞానము కోల్పోయే విధంగా ఏం చేసినాడు అంటే, బాగా మత్తుగా ఉంటే ఎవరు ఏది చేస్తారో కూడా తెలియదు. బత్తుగా ఉంటే ఒకవేళ ఇంట్లో తగువైంది అనుకో, ఆ ఇంట్లో తగువైనప్పుడు ఆ మత్తు బట్టి ఏం చేస్తాడు, దేంతో కొడతాడో కూడా తర్వాత అప్పుడు ఎంత చేశానా అనిపిస్తుంది. ఎందుకంట ఆ మత్తుగా ఉంటే ఏమవుతుందో కూడా ఎవరికి కూడా తెలియదు. అలా ఉంటుంది కనుక ఇప్పుడు ఈ మత్తుగా ఉన్న చేసి ఆ యొక్క బెత్షెబ దగ్గర పంపించదు అనుకుంటే, ఆ మత్తులో కూడా ఆయన దేవుని మీదకి ఏం పుట్టిందంట? మనం చూడండి, ఎంత దేవుని మీద ఆధారపడి దేవునిలో ఎంత భక్తి కలిగిన వాడిగా జీవిస్తూ వచ్చినాడు. మరలా అంటున్నాడు, నేను ఎలా వెళ్తాను? అక్కడే పండుకున్నాడట. ఎక్కడ పండుకున్నాడు? మందసం దగ్గరే పండుకున్నా. ఇది దావీదుకు తెలిసింది. ఈయన మనము దేవుని అంత భయభక్తులు కలిగిన వాడు కనుక ఇప్పుడు ఆమె భార్య దగ్గరికి ఆయన పంపించినా ఆయన వెళ్ళే స్థితిలో లేడు కనుక ఇంకా ఈ నింద, ఈ యొక్క రోజు రోజుకి పాపం ఏమవుతుంది? పెరుగుతూ ఉంటుంది కనుక తనకి తెలిస్తే ప్రమాదం అని చెప్పి ఏం చేసిందంటే తన ద్వారానే ఏం చేసినాడంటే ఒక తాకీదు పంపిస్తూ వచ్చింది. ఎవరికి? యోవాబుకి. యోవాబు పంపించి, అయ్యా ఈ ఊరి అని ఆ అమ్మోనీయుల చేతిలో ఏం చేయించాలి? నీవు హతమార్చే అన్నా. ఊరి ఎంత నమ్మకస్తుడు, రాజు పంపించిన తాకీదు తన గురించే, తన మరణం గురించి అని తెలియక అది ఏమాత్రం కూడా చదవక ఏం చేసినాడు? తిన్నగా తీసుకెళ్ళి యోవాబుకి ఇచ్చినాడు. మనమైతే ఒకవేళ ఎవరైనా ఏదైనా ఇచ్చారనుకో వెంటనే ఏంటి ఇందులో ఉందని చూస్తాం. మన యొక్క నమ్మకత్వం అలా ఉంటుంది. కానీ ఊరియా నమ్మకస్తుడు, వెళ్ళినాడు యోవాబుకి ఇచ్చినాడు. యోవాబు అది చదివి ఊరియాని చూసి పాపం ఎంత జాలి మనసు చూపెట్టాడో. మరి యోవాబు ఏం చేశాడంటే ఆ యొక్క సైన్యం చేతులు, శత్రువుల చేతిలో పడేలాగా అతన్ని ఏం చేసినాడు? ఆపజెప్పినాడు. ఎవరు ఆ శత్రువులు పడినప్పుడు ఊరియాని చంపుతున్నాడు. ఎవరు ఏ సైన్యము కూడా వెళ్ళి కాపాడుటకు ఇటువంటి కారణం లేకుండా వాడిని ఏం చేసినాడు? అడ్డుపడి అయిపోయింది. ఊరియా చనిపోయిన వార్త దావీదుకు తెలియగానే వెంటనే ఇప్పుడు చాలా మంచివాడుగా, నీతిమంతుడిగా, అబ్బా రాజుకి అంత మంచి మనసు చూడరా అనిపించుకున్నట్లు ఏం చేసినాడు? వెంటనే బెత్షెబను పిలిపించుకొని, అమ్మా నీ భర్త ఇదిగో సైన్యంలో చనిపోయినాడు, యుద్ధంలో చనిపోయినాడు కనుక ఇదిగో నీవు భయపడకు, ఇదిగో నేను నిన్ను భారీగా చేసుకుంటాను, నువ్వేమాత్రం కూడా భయపడకు అని చెప్పి ఆమెను ఏం చేసుకున్నాడు? ప్రజలందరూ తెలియదుగా ఏమైందో, ఏం జరిగిందో.
అందరూ పాపం రాజు ఎంత మంచివాడు, రాజు ఎంత మంచివాడు, చూడు ఆయన భర్త సైన్యంలో చనిపోతే ఈమెను చక్కగా వివాహం చేసుకున్నాడు, దాని వారిగా చేసుకున్నాడు అని చెప్పి అందరూ అనుకుంటున్నారు. ఆ యొక్క ఊరియాకి కుమారుడు ఆ గర్భము ఊరియాకి పుడితే ఆ యొక్క ఊరియా ఆ గర్భమును ఆయన కుమారుడుగా చేసుకోవడానికి ఇష్టపడి చూడండి ఎంత మంచివాడు అని అనుకున్నారు. కానీ హృదయమును అంతరంగమును సమస్తమును చూచేవాడు ప్రవక్తుడు అన్నారు. వెంటనే దేవుని వాక్కు నాతాను ద్వారా దావీదు పంపబడి వచ్చింది. పంపబడి వచ్చి దావీదు అంటున్నాడు, దావీదా నీకు ఒక చిన్న కథ చెప్తాను వింటావా? చాలామంది పెట్ట కథలు అంటే చాలా ఇష్టం. ఎవరైనా ఏదైనా కథలు చెప్పినాక చాలా శ్రద్ధగా ఏం చేస్తారు, వింటారు. ఒకసారి నేను కాలేజీలో చదువుతున్నప్పుడు మాకు ఒక ఇన్ఫ్లుయెన్సర్ వచ్చాడు, అంటే మోటివేషన్ స్పీకర్ అంటారు కదా, వచ్చి మేము ఆ టెర్రస్ మీద కూర్చున్నా, అందరూ మా జూనియర్స్ సీనియర్స్ అందరూ కూర్చున్నప్పుడు ఆయన చక్కని కథ చెప్పాడు. ఏం కథ తెలుసా? ఇదిగో నా చేతి ఇప్పుడు ఉంది కదా, ఈ చేతిలో ఈ పెన్ను ఉంది కదా, పెన్ను ఈ చేతిలో నుండి ఎవరికి నేను తీసుకొచ్చేస్తానని చెప్పాడు. అందరూ నమ్మేసి అలా చూస్తున్నా. ఆయన చేతి దగ్గర ఇలా పెట్టాడు అలా చూస్తున్నా. అందరం చాలా ఏకాగ్రతగా, ఆయన ఎన్నో చెప్పాడు అంతకుముందు, ఆ తర్వాత ఎన్నో చెప్పాడు. అంత భక్తి అంత ఏకాగ్రత చూపెట్టమో లేదు కూడా మాకే తెలియదు. కానీ ఎప్పుడైతే ఆయన చేతిలో పెట్టి ఆ పెన్నుని యువతల నుండి అవతలకి తీసుకొచ్చేస్తాను చూడండి అని అనగానే అందరూ ఏకాగ్రత చూపారు. అప్పుడు అంటున్నాడు ఆయన, ఒరే మీరు ఏదైనా ఒక విషయము తెలుసుకోవాలంటే ఇంత ఏకాగ్రత చూపెడతారా? ఇంత ఏకాగ్రత మీరు చూపెట్టినప్పుడు మీరు దాన్ని గ్రహించగలుగుతారు కదా అని అన్న. అందరూ ఒకసారి ఏమయ్యారు? బ్రహ్మ అంతే. అందరూ ఏమైపోయారు? ఒకసారిగా హవాక్కయ్యారు, ఆశ్చర్యపడ్డారు. ఓ అందరం ఏమైపోయాం? మోసం. ఎందుకంటే అందరూ అలా చూసేస్తాను, ఎలా తీసేస్తారు. చాలా మంది పెట్ట కదండి చాలా బాగా ఇష్టం. ఎలాంటి చెప్తే అందరూ అలా వింటారు. కొంతమంది సంఘాల్లో ఇవే పెట్ట కథ బాగా చెప్పేసరికి అందరికి అబ్బా వస్తారు. అపోజిట్ పౌలు గారు కూడా తిమోతికి అంటాడు, అయ్యా ప్రజలు ఎలా ఉన్నారంట? దురద చెవులు గలవా, వారికి ఏం కావాలంట? కల్పనా వాక్యాలే అవి కావాలి వారికి. కనుక అటు వారికి నీవు ఎలా ఉండాలా? జాగ్రత్తగా ఉండు. ఇప్పుడు ఈ యొక్క నాతాను కూడా వచ్చినాడు దావీదు దగ్గరికి వచ్చి, దావీదు అంటున్నాడు, అయ్యా నీకు ఒక కథ చెప్తాను చెప్పండి. దావీదు కూడా చాలా కథ చెప్పండి ఏంటి? సండే స్కూల్ కథ ఏదో చెప్తాడు అనుకున్నాడేమో. అనుకున్న దావీదు, ఇప్పుడు నీకు కథ చెప్తాను నేను. ఒక వ్యక్తికి 100 గొర్రెలు ఉన్నాయి, చాలా ఆస్తుంది, ఐశ్వర్యవంతుడు. ఇంకొక వ్యక్తి అన్నాడు, చాలా పేదవాడు, ఒక్క గొర్రె ఉంది. అయితే ఒకరోజు ఈ ఐశ్వర్యవంతులైన దగ్గరికి ఒక దూర ప్రాంతంలో బంధువు వచ్చినాడు. ఆ బంధువుకి ఆహారం సిద్ధపరచుట కొరకే ఈ ఐశ్వర్యవంతుడు తన గొర్రెలో ఒక్క గొర్రెను కూడా తీసుకోలేదు. కానీ ఆ యొక్క పేదవాని దగ్గర ఉన్న ఆ యొక్క గొర్రెని ఏం చేసినట్టు తెచ్చి వధించి ఆ యొక్క బంధువుకి ఆతిథ్యం చేసినాడు. దావీదు వెంటనే వచ్చింది, ఎవడాడు చెప్పు, వెంటనే నేనేం చేస్తాను? నాతాను చాలా నెమ్మదిగా, అయ్యా అది నీవే అని చెప్పాడు. ఏమని చెప్పాడు? దేవుడు నీకు నీ యొక్క యజమాని యొక్క భార్యలు వారి సంతతి అందరు నీకు ఇచ్చినాడు, నీకేం తక్కువ చేసినాడు? ఇది చాలదంటూ నీకు ఇంకా కావాలి ప్రభా, నాకు భార్యలు కావాలంటే దాన్ని ఇచ్చేవాడుగా. కానీ నువ్వేం చేసినావు? ఊరియాని ఆమె భార్య నువ్వేం చేసుకున్నావు? నీ యొక్క కౌగిట్లో చేర్చుకున్నావు. అది కాక ఆయన నువ్వేం చేసినావు? చంపివేసినావు. ఇది దేవుడు చూచాడు. దేవుడు ఏం చేస్తాడు? చూచేవాడు. దేవుడు చూస్తూ ఉన్నాడు. కనుక మన యొక్క జీవితాల్లో మన పాపముల చేత అపరాధముల చేత ఎలా ఉన్నాం? చచ్చిన వారి వలె, జీవం లేని వారి వలె ఉన్నాం. దేవుని మాట మళ్ళీ ఏం చేస్తుంది? బాగా గద్దిస్తుంది. నీవు చేయించిన తప్పు తెలుస్తుంది. ఆ సమరయ స్త్రీ ఆ నీళ్ళు ఆ ప్రభు దగ్గర ప్రభా నీళ్ళుగానంటే నీవు నీ భార్య నీ భర్తను పిలిపించండి, నాకు భర్తలు లేరయ్య అంటే ప్రభు చెప్పినాడమ్మా నిజమే, నీకు భర్త లేడన్న మాట వాస్తవమే. కానీ ఇది వరకు నీకు 5 ఉన్నారు, ఇప్పుడున్నవాడు నీ భర్త టకా మార్చేస్తుంది. ఈనాడు చూడండి చాలా మంది వివాహం చేసుకుని సంవత్సరానికి 2 సంవత్సరాలు విడాకులు అయిపోయాయి, డైవర్స్ ఇచ్చేయండి. ఎంత భయంకరంగా లోకం తయారయ్యిందో.
ఇటు వారందరి శిక్షను తప్పించుకోగలుగుతారా? ఈ లోకములో చాలామంది రకరకాలైన ఆశలు కలిగి, కోరికలు కలిగి, మోసపు తలంపులతో వారి ఇష్టాలను నెరవేర్చుకోవడం చేత వెంటనే డివైసులు తీసుకుంటున్నారే. ఇటు వాళ్ళందరూ తప్పించబడతారు దేవుని ఉగ్రత నుండి. ప్రభు అన్నాడు, దేవుడి జతపరిచయం ఎవరేం చేయకూడదు. ఇంకెంత ఖచ్చితంగా చెప్పినాడంటే వారికి వారు కూడా ఏం చేసుకోకూడదు, వేరు కాకూడదు. దేవుడు ఒక ఎక్స్క్యూజ్ చేసింది. దేనికి తెలుసా? ఎవరైనా ఒకవేళ వ్యభిచారం చేసి పట్టబడితే అప్పుడు నీవేం చేయొచ్చు అంట? పరిత్యాగ పత్రిక అంటే డైవర్స్ పేపర్ ఇవ్వచ్చు తప్ప మరి ఏ విషయంలో కూడా నీవు పరిత్యాగ పత్రిక ఇవ్వడానికి దేవుడు నీకేమి ఇవ్వడం లేదు, భరించాలి. నిన్ను నన్ను పరిశుద్ధపరచుడు కొరకే ఆయన ఏం చేసినాడు? క్రీస్తు సంఘమును ప్రేమించి అందులో కళంకమైన ముడతైన ఏ ఛాయను లేకుండా ఉండడం కొరకే దేవుడు ఏం చేసినాడు? దాని కొరకే తను అర్పణగా ఏం చేసుకున్నాడు? ప్రభు అంతా వహించినాడు, భరించినాడు. ఈరోజు మనం ఎందుకు భరించకూడదు? ప్రభు కొరకు భార్యాభర్తలంగా మనం ఎందుకు ఇది అవ్వకూడదు? చాలామంది లోకంలో వెంటనే చిన్న ఏముండవు, గొడవలు ఏముండవు. ఆ స్త్రీకి నచ్చినట్టు భర్తనే జీవించకపోతే భర్త నచ్చినట్టు స్త్రీ జీవితం అంతే విడాకులు. ఈనాడు ఎంత భయంకరంగా లోకం తయారయ్యిందో. ఒకవేళ విచారంతో చేయబడి ఆ విచారం పట్టబడి అప్పుడు విడాకులు తీసుకుంటే దానికి ప్రభు ఎక్స్క్యూజ్ చేస్తాడు తప్ప మరి ఏ విషయం. ఇంకా ప్రభు అన్నాడు, ఒకవేళ మీరు ఆ విషయంలో కూడా మీ భార్యని కానీ మీ భర్తని కానీ ప్రేమించినట్లయితే మీకంటే దాన్ని ఎవరు కూడా లేదు. దేవుడు చూడండి ఎంత మంచివాడు. అయితే ఈరోజు చాలామంది దేవుని మాటను ఏమైపోతున్నారు, ధృవీకరి. ఈ యొక్క సమరయ స్త్రీ ఏం చేసింది? 5 భార్యలు భర్తలు ఉంచుకుంది, అది కాక ఇంకొక భర్త అన్నాడు అంటే టకా భర్తలు ఏం చేసింది? ఈమె ఆ భర్తను పిలుచుకుంటుంది. ఆ భర్తతో అన్ని విధాలుగా చక్కగా అన్ని కొనిపించుకుంది. ఎన్నాళ్ళు వారిద్దరి మధ్య ఇది ఉంటుంది ప్రేమ. భార్య భర్తలు అయితే ప్రేమ కలిగి ఉంటారు, వారిద్దరు భార్య భర్తలు కాదు కదా. కోరికలు నెరవేర్చుకునే కొరకు ఉన్నారు కదా. అందుకు కొద్ది దినాలు అయ్యేసరికి ఈమె మీద ఆయనకి మనసు పోయింది, ఆమె మీద ఈయనకి మనసు, ఈయన మీద ఆమెకి మనసు పోయింది. ఇప్పుడు వెంటనే మళ్ళీ ఇంకో భార్య. ఇలా ఎంతమందిని మారుస్తారో చాలామంది. ఈ సమరయ స్త్రీ యొక్క జీవితం కూడా అలాగే ఉంది. అందుకే అన్నాడు, నేను ఇచ్చి నీళ్ళు తాగితే ఎన్నడూ నీవేం చేయవు. ఎందుకనంటే తెలుసా? ఈ పాపం కొరకు నువ్వు పడుతు నీ ఆత్రత నేను చూస్తుంది. ఎందుకనంట మిట్ట మధ్యాహ్నం 12 గంటల సమయం అందు పాపం జరిగించుకోవడానికి ఏం చేస్తుంది? ఆమె ప్రయాసపడి వచ్చేస్తుంది. అయ్యో ప్రభు నిన్ను నన్ను ప్రేమిస్తున్నా కనుక మన కొరకే ఆ మిట్ట మధ్యాహ్న వేళ సమయంలో ఆ బావి దగ్గర కూర్చొని ఆ సమరయ స్త్రీ యొక్క జీవితం మార్చి జీవజలమును ఆమెకు అనుగ్రహించుడి కొరకే ప్రభువారు అక్కడ కూర్చున్నారు. ఇంకొక ప్రాంతంకి వెళ్ళొచ్చు, లేకపోతే శిష్యులతో పాటు ఆయన కూడా ఆహారం తెచ్చుకోవడానికి వెళ్ళొచ్చు, వేరే ప్రాంతంలో సువార్త ప్రకటించుకోవచ్చు. కానీ ఆమెను మార్చు. ఎందుకంటే ఆమె ఎలా ఉంది? జీవం లేనిగా, పాపం చేత అపరాధం చేత ఎలా ఉంది? చచ్చిన వారి వల్ల ఉంది. ఈనాడు మన యొక్క జీవితాల్లో కూడా మనము కూడా పాపముల చేతన అపరాధముల చేతన చచ్చిన వారి వల్ల మనల్ని ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను ఇచ్చి నీళ్ళు త్రాగు, అది నీవు త్రాగి నీళ్ళలా ఎన్నడూ నీవేం చేయవు, దప్పికొనవు. ఎందుకంటే నేను ఇచ్చి నీళ్ళు ఎలా అంటావంట? జీవజలములు, జీవం నీకు ఇచ్చేవి, నేను బ్రతికించేవి, నేను లేవనెత్తేవి, నీవు కృంగిపోయినప్పుడు, నీవు బలహీనమైనప్పుడు అవి నీకు బలపరిచేవి, జీవం అనుగ్రహించేవి. అట్టి నీళ్ళు నీవు త్రాగడానికి ఇష్టపడతా. ప్రభు ప్రేమ కలిగిన వాడు. రెండోదిగా చూడండి, అవి ఎలాంటి నీళ్ళు అంట? నిర్గమాకాండం 15వ అధ్యాయం. నిర్గమాకాండం 15వ అధ్యాయం 27వ వచనం చదవండి. మోసే ఎర్ర సముద్రం నుండి సాగు చేయగా వారు వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట నీళ్లు దొరకలేదు. అంతలో మారాకు చేరి, మారా నీళ్లు చేదైనవి కనుక తాగలేకపోయారు. అందువలన దానికి మారా అని పేరు పెట్టారు. ప్రజలు మేమేమి త్రాగుమని
మూసివేసనకొనగా అతడు యెహోవాకు మొరపెట్టెను. అంతటా యెహోవా అతనికి చెట్టును చూపి అది వేసిన తర్వాత నీళ్లు మధురములు ప్రవిచ్చి నీళ్ళు ఎలాంటివంట? మధుర జలాలు. ఎలాంటివి? మధురమైనవి. చేదైన బ్రతుకులను ఏం చేస్తాడు? మధురంగా. కొంతమంది మధురంగా ఉన్న వారిని ఏం చేస్తారు? చేదుగా. నయోమి అన్నది కదా, నన్ను మీరు ఏమని పిలవద్దు, నయోమి అని. నయోమి అన్న మాటకి ఏమిటంటే అర్థం? మధురమైనది. ఆమంటుంది మీరు నన్ను నయోమని. ఎందుకంటే సర్వశక్తుడు నన్ను ఏం చేసినాడు? రిక్తురాలుగా చేసినాడు కనుక నన్ను మీరు మారా ఆయన చేసినాడా? మన జీవితాల్లో మనం చేసిన అవిధేయతను బట్టి కరువు వచ్చిందని చెప్పి వెంటనే మోయాబు దేశం అంటే శాపగ్రస్తమైన దేశానికి వెళ్ళిపోయింది ఎవరు? దేవునిని ప్రేరేపించాడా? ప్రభు ఏమన్నాడు? యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13-14 వచ్చిన చదవండి. నేడైనను రేపైనను ఒకానొక పట్టణానికి వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదించుకుందామని చెప్పుకుని వారులారా, మేమేమి రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవం ఏ పాటిది? కొంతసేపు కనబడి అంతలో మాయమై ఆవిరి వంటి వారే కదా. కనుక ప్రభు చిత్తమైతే మనం బ్రతికి ఇది అది చేతుమని. అంటే ప్రభు చిత్తం లేకుండా అక్కడికి వెళ్ళిపోయి లాభం సంపాదించుకో, ఇక్కడ కరువు ఉంది కదా, ఇక్కడ కరువు ఉందని చెప్పి ఎక్కడి నుండి వేరొక ప్రాంతానికి వెళ్ళి అక్కడేదో సంపాదించుకుందామని అంటే మన జీవం ఏ పాటిది? అక్కడికి వెళతా ఒక లాభం సంపాదించుకోవాలని 2 రోజులు 3 రోజులు ప్రయాసపడతారు. ఏదైనా ఒకవేళ అక్కడ చేస్తున్నప్పుడు ఏదైనా జరిగితే నీ జీవం ఏ పాటిది? ఎంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది. అక్కడ నీవేదో చేసుకుందాను అనుకుంది. మారాయ ఈ యొక్క నయోమి ఏం చేసింది? ప్రభు చెప్పినాడా? ప్రభు చిత్తాన్ని ఎరిగిందా? ప్రభు చిత్తాన్ని కొరకు కనిపెట్టి ప్రభా కరువు ఉంది కదా, కరువులో ఇప్పుడు మేము ఏం చేయాలని అడిగిందా? చాలామంది ఏదైనా సమస్య రాగానే, ఏదైనా బాధ రాగానే వెంటనే ఏం చేస్తారు? వెంటనే వారి సొంత ఆలోచనలతో సొంత జ్ఞానమును ఉపయోగించి వెంటనే వెళ్ళిపోతారు. వారి ఇష్టాన్ని నెరవేర్చుకోవడం చూస్తారు, నష్టంలో పడిపోతారు. దేవుని చిత్తాన్ని గురించి మనం ఎరుగు చూస్తామా? ఈ లోకం ఇక్కడ మనకి ఏదో తక్కువ ఉందని చెప్పి వేరే దగ్గరికి వెళ్తే అక్కడ నీకు అదే జరిగితే. ఒక దైవజనుడి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చినాడంట. ఆ దైవజనుడి దగ్గర ఆ వ్యక్తి అంటున్నాడు, అన్నా నేను పలానా ప్రాంతంకి వెళ్ళి అక్కడ నేను ఉద్యోగం చేసుకోవాలనుకుంటున్నాను అన్న. అన్నా ఇక్కడ నీకేమైంది? ఇక్కడ మంచిగానే ఉంది కదా అంటే, లేదన్నా ఇక్కడ చాలా తక్కువ వస్తుంది, ఇక్కడ మాకు ఏమాత్రం చాలా లేదన్నా, అక్కడికి వెళ్తే చాలా ఎక్కువ వస్తుంది. ఎందుకంటే మన దేశంలో మనకు తక్కువ వస్తుంది, కానీ అబ్రాడ్ ఆ ప్రాంతానికి వెళ్తే చాలా ఎక్కువ. ఎందుకంటే అక్కడ డాలర్ ఇక్కడ ఎంత? 70 రూపాయలు 80 రూపాయలు అంట. అంటే చూడండి, అక్కడ ఒక డాలర్ సంపాదిస్తే ఇక్కడ 70 రూపాయలు సంపాదించినంత విలువ. కనుక ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారు? చాలా మంది ఇలాగ వెళ్ళిపోతున్నారు. ఆ వ్యక్తి కూడా అన్నాడు, ఇక్కడ లేదని అక్కడికి వెళ్ళిపోతానన్నా. దైవజన్ చెప్తాయా, నీవు ఇక్కడ నుండి వెళ్ళదు. ఇక్కడ నువ్వు వెళ్ళిపోతే నీ సహవాసాన్ని కోల్పోతా, ఆత్మీయతని కోల్పోతా, దేవుని వాక్యాన్ని కోల్పోతా, నష్టంలో కీళ్ళలో పడిపోతా అంటే, లేదన్నా మీరు అలాగే చెప్తారన్నా, మా బాధలు మీకేం తెలుసు, చాలామంది దేవుని సేవలు ఏదో చెప్పారు ఇంకా పడినాడికి అర్థమవుతుంది అన్న అంటారు. పడినాడికి దేవుడు తన ఆత్మ ద్వారా దేవుని సేవకుల ద్వారా మనం మాట్లాడితే అది మనకి ఎలా పడుతుంది? ఆసక్తికరంగా అంటుంది. ఆ వ్యక్తి అలాగే అన్న, లేదన్నా మేము వెళ్ళాలన్నా. మరి ఏమనకన్నా ప్రార్థన చేశాను అన్నాను. దయచేసి ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా వెళ్తున్నాడు, తన సుబుద్ధిని ఆధారం చేసి వెళ్తున్నాడు, కాపాడని ప్రార్థన చేసిన వెళ్ళినాడు. కొన్ని దినాలు అయిన తర్వాత దయచేసి ఫోన్ చేసినాడు, అన్నా నా కూడా ప్రార్థించి. ఏమైందన్నా? అక్కడికి వెళ్ళావుగా, సంతోషంగా లేవా, నీ జీవితం మధురంగా మారలేదా అని అంటున్నాడు. అన్న నేను విడిపింపబడలేని ఉచ్చులో పడిపోయాను. ఎలాంటిదట? విడిపింపబడలేని ఉచ్చు, ఊరిలో పడిపోయాను. ఎవరు ఏ విధముగా కూడా నన్ను ఇప్పుడు విడిపించే అవకాశం కూడా లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక నేను భారతదేశానికి రాలేని పరిస్థితికి అయిపోయానన్నా. ఎందుకు అని అంటే ఎవరో ఆయన కొంతమంది కుట్ర పని ఆయన మీద లేని పని అని చెప్పి ఏం చేసినారంటే ఆయన్ని చెరసాలలో వేయించినారు. ఎంత భయంకరమని అంటే ఆయన ఆ దేశం వేరొక దేశాన్ని వెళ్ళడానికి కూడా వీలు లేకుండా బెయిల్ అనుగ్రహింపబడలేని
జైలు శిక్ష చేసినారు అతనికి. కారణం ఏంటి? ఆయన చేసుకున్నాడు, దేవుడు చేసినాడు. నయం అంటుంది ఇక్కడ కరువు వచ్చిందని చెప్పగానే మోయాబు దేశానికి వెళ్ళిపోయింది. వారు భర్తను కోల్పోయింది, పిల్లలు కోల్పోయింది, విధవరాలు అయిపోయింది. ఇప్పుడు అంటుంది సర్వశక్తుడు నన్ను ఎలా చేశాడంట? రిక్తురాలుగా చేశాడు కనుక నన్ను మారా అని పేరు నయమే అన్నాడు. మన ప్రభు మారాగా మార్చేవాడు కానీ మన ప్రభు ఎలాంటి వాడంట? మన జీవితాల్ని మధురముగా మార్చేవాడు. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా చేయుటకే, ఎలా పరిమళ వాసనగా అనేకులకు సువాసన కలిగించేదముగా, అనేకులకు ఆశీర్వాదింపబడిన వారంగా. అబ్రహాము అన్నాడు కదా, అబ్రహామా నిన్ను బట్టి నేను అనేకులు నేను ఏం చేస్తాను? ఆశీర్వదిస్తాను. మన జీవితాలు అనేకులకు మధురంగా మార్చేవాడే తప్ప మన జీవితాలను మారాగా మార్చేవాడు. కానీ ఈరోజు మనము ఏం చేస్తున్నామని అంటే దేవుడిచ్చి నీళ్ళు తాగక మన సొంత జ్ఞానం అనుసరించి మధురముగా ఉన్న జీవితాలు మారాగా మార్చుకుంటున్నాం. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఏమి ఇచ్చినాడు? మధురమైన నీళ్ళు. వారి జీవితాలు ఎలా ఉన్నాయి? మారా అంటే చేదైన బ్రతుకుల్లో ఉన్నారు. చేదైన దానిని ఎవరు కూడా స్వీకరించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అయితే ప్రభువు వారికి ఏమి ఇచ్చినాడు? మధురమైన జలాలు ఇచ్చినాడు. ఈరోజు మన యొక్క జీవితాల్లో కూడా యేసు క్రీస్తు వారు నీ జీవితాన్ని మధురముగా మార్చాలనుకుంటున్నారు. మన యొక్క జీవితాన్ని మన బ్రతుకుల్ని ఆయన మధురమైన స్థితిలోనికి తీసుకురావాలనుకుంటున్నాడు. అయితే ఆయన ఇచ్చి నీరు త్రాగడానికి నీవు నేను ఇష్టపడుతున్నామా? ఇంకా నీవు మారాగా అనగా చేదైన జీవితంలోనే అదే పాపములోనే ఇంకా అపరాధములని జీవించి చేదైన బ్రతుకులోని ఎవరికి ఇష్టం లేని బ్రతుగా, అందరూ నీచముగా చూసే విధముగా, అందరూ అసహించుకునే విధముగానే నీవు ఇంకా జీవించడానికి ఇష్టపడతావా? ప్రభు వైపు తిరగవా? యేసుక్రీస్తు అంటున్నాడు, అమ్మా నేనిచ్చి నీళ్ళు నీవు త్రాగితే అన్నాడు నీ దప్పికలను. ఎందుకనంటే నేనిచ్చి నీళ్ళు ఎలాంటి మధురమైన నీళ్ళు. అవి నీ యొక్క చేదైన బ్రతుకుని, పాడైన నీ బ్రతుకుని, ఎవరికి అక్కరలేని నీ బ్రతుకుని మధురముగా మార్చి అనేకుల హక్కును చేర్చే బ్రతుకది ఇచ్చే నీళ్ళవి. దేవుని దగ్గరికి రావాలి, దేవునితో ఉండాలి. యెఫ్తాని ఆ గిలాదు ప్రాంతం వారందరూ కూడా ఏం చేసినారు తెలుసా? వెలివేసినారు. ఎందుకనంట నీవెవరికి పుట్టిన వారివి? వేసికి పుట్టినవాడు కనుక నీవు మా మధ్య ఉండడానికి లేదు అని చెప్పి ఆయన తోలు వేసినారు, ఊరు వెలుగుకి తోలు వేసినారు. అయితే యెఫ్తా దేవుని భయభక్తులు కలిగి నడుచుకున్నాడు, దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు, దేవునితో ఆయన జీవిస్తూ వచ్చినాడు. ప్రభా అని చెప్పి ప్రభు అయితే తన జీవితాన్ని అప్పగించుకుంటూ వచ్చినాడు. ఒకనాడు ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజల మీదకి సైన్యం వచ్చింది. ఆ సైన్యం అమాలేకీయుల సైన్యం వచ్చింది. వారందరూ ఇశ్రాయేలును దోచుకున్నారు. ఇప్పుడు ఆ అమాలేకీయుల చేతిలోని విడిపింపబడ్డానికి ఆ గిలాదు పెద్దలు యెఫ్తా దగ్గరికి వచ్చాయా, నీవు మమ్మల్ని నువ్వేం చేయాలా? ఈ యొక్క అమాలేకీయుల చేతి మమ్మల్ని నువ్వేం చేయాలా? రక్షించు. దేవుడు ఎలా చేస్తాడు? ఎవరికి అక్కరలేదు చేదైనదని చాలా మంది తీసుకుంటారా? తీసుకో. కొంతమంది కాకరకాయ కూర అంటే అస్సలు ఇష్టం ఉండదు, నాలాంటి వాడు. ఎందుకట? అది ఎలా ఉంటుంది? చేదుగా ఉంటుంది. చేదుగా ఉంటే అంటే వాళ్ళు చూసేసరికి ఆ పరిస్థితులు కనబడేసరికి ఎవరు కూడా వారిని చేర్చుకోరు. అలాంటి స్థితి. చేదైన బ్రతుకులు ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు? మధురముగా మార్చాలనుకుంటున్నాడు. ఇప్పుడు ఈ స్థితి ఎలా ఉంది? సమర స్త్రీ స్థితి ఎలా ఉంది? చేదైన బ్రతుకు. ఎందుకనంటే ఎవరికి అక్కర్లేని బ్రతుకు. ఆ భర్తను విడిచిపెట్టేసిన కారణం ఏంటి? ఆమె యొక్క పాపపు స్థితి చూచే, ఆ పాప జీవితాన్ని చూచే ఆ భర్తలు ఆమె ఏం చేసినారు? విడిచిపెట్టేసిన అక్కర్లే, నువ్వు వద్దమ్మా తల్లి. ఎందుకనంటే ఆ భర్తను పెళ్లి చేసుకుంది కానీ ఇంకా ఆమె ఏం చేయలేదు, పాపమని మానలేదు. ఆమె యొక్క జీవితం చేదైన బ్రతుకులు ఉంటే ప్రభు అంటున్నాడు ఆ మధురముగా మార్చేయాలనుకున్నా. అందుకని నీవినిచ్చి నీళ్ళు నువ్వేం చేయాలా? త్రాగి అన్నట్టు నువ్వేం చేయవు? దప్పికొనవు. మొదటిది ఎలాంటి నీళ్ళు అంటే అవి జీవమును అనుగ్రహించే జలం. రెండవది మధురమైన జలం. మూడవది చూద్దాం. కీర్తనలు 23వ అధ్యాయం 2వ వచనం. కీర్తన గ్రంథం 23వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుంటే, పచ్చిక గల చోట్ల ఆయనను పరుడు చేస్తున్నాడు, శాంతికరమైన జలముల యొద్దకు ఆయనను ఏం చేస్తున్నాడు? ఆయన ఇచ్చి నీళ్ళు ఎలాంటివి అంటే శాంతిని అనుగ్రహించేవి. యోహాను 14వ అధ్యాయం 27వ వచనంలో ప్రభువారు సర్వీస్ వచ్చినారు చూడండి. యోహాను 14వ అధ్యాయం
27వ వచనములో నా శాంతిని మీకు అనుగ్రహించి వెలుచున్నాను, లోకమిచ్చినట్టు వెలుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించి వెలుచున్నాను, లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించట్లేదు, మీ హృదయముల కలవరపడని ఇక్కడి. ఎందుకు అనంట, ప్రభువుని ఎరగక, ప్రభువుని దగ్గర రాక అనేక మంది చాలా రకరకాలైన నెమ్మది లేక, సమాధి లేక, సంతోషం లేక, శాంతి లేక జీవిస్తున్నట్టు వారు ఉన్నారు. ఈనాడు చాలా మంది యొక్క జీవితాల్లో మనశ్శాంతి లేదు. ఎందుకనంటే పరిస్థితులు, శ్రమలు, బాధలు, ఇబ్బందులు, చుట్టూ ఉన్న పరిస్థితులు చూస్తుంటే మనసుకు మనశ్శాంతి లేక ఏమవుతుందో అని భయంతో కృంగిబాటులో జీవిస్తున్నట్టు ప్రజలు ఉన్నారు. అయితే ప్రభు, నీవు నా ఎద్దుకు వస్తే, నేనిచ్చి నీరు తాగితే నీకేం దొరుకుతుంది? అందుకే ప్రభు అన్నాడు, ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా ఎద్దుకు నేను మీకేమిస్తాను? శాంతిని అనుగ్రహిస్తా. దేవుడు ఎలాంటి శాంతి ఇస్తాడట? లోకం ఇచ్చినటువంటి శాంతి. ఈ లోకంలో చాలా మంది శాంతి, మనశ్శాంతి కలిగి ఉండడం కొరకు రకరకాలుగా కొంతమంది ఏం చేస్తారంటే మనశ్శాంతి పొందుకోవడం కొరకే టీవీ దగ్గరికి వెళ్ళి సినిమాలు చూస్తారు, సీరియల్ చూస్తారు, లేకపోతే వెబ్ సిరీస్, లేకపోతే ఇంకా ఏవేవో జోకులు రకరకాలు చూస్తారు. ఆ క్షణానికి ఏవో ఆ నవ్వులు జోకులు విని టకటగా నవ్వుతారు. తర్వాత మళ్ళా ఈరోజు చాలామంది యవనస్తులు, చాలామంది యొక్క పరిస్థితులు చూస్తే అర్ధాంతరంగా వారి జీవితాలు ఏమైపోతున్నాయి? ముగించుకుంటున్నారు. వింటున్నాగా వారి యొక్క జీవితం ఎంత భయంకరంగా ఉన్నాయో. రైలు కింద పడిపోతున్న వారు ఉన్నారు, నీళ్ళల్లో పడిపోతున్నట్టు వారు ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకుని ఉరి తీసుకుంటున్న వారు ఉన్నారు. ఎందుకనంట? మనసుకి ఏం లేదు, శాంతి లేదు. ఎందుకు శాంతి లేదనంటే పాపం. మనం ఏదో పాపం ఏలబడి జయించినది కనుక శాంతి లేని వారముగా జీవిస్తున్నాం, నెమ్మది లేక, సమాధానం లేక, సంతోషం లేని వారు ఉన్నాం. అయితే ప్రభు అంటున్నాడు, ఇదిగో నేనిచ్చి నీళ్ళు నీవు త్రాగు, ఆ నీరు నీకేమిస్తాయి? శాంతి. శాంతికరమైన జలముల యొద్దకు ఆయన మనం ఏం చేస్తాడు? నడిపించేవాడు. శాంతి లేక ఎంతకాలం ఉంటావు? శాంతి లేక నువ్వు ఎంతకాలం జీవిస్తావు? ప్రభువు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆ సమరయ స్త్రీ యొక్క జీవితంలో నెమ్మది లేదు. ఎందుకనంట? శాంతి లేదు. ఎందుకనంట? పాపం చేసుకుంటుంది. పాపం చేసుకుంటున్న ఆమె ఏమవుతుందో భయం. ఎవరికైనా ఒకరు చూస్తారేమో అని భయం, ఎవరు ఏమైనా అవుతుందేమో అని భయం. నెమ్మది లేక, సమాధానం లేక, శాంతి లేక జీవిస్తుంది. ప్రభు అంటున్నాడు, నేను ఇచ్చి నీళ్ళు త్రాగుతావా? ఈ లోకం ఇచ్చినటువంటి శాంతి ఆయన అనుగ్రహించాడు. నీకు ఎలాంటిదంట? సంపూర్ణమైన శాంతిని అనుగ్రహిస్తాడు ఆయన. ఒకసారి నీవు ఆయన ఎద్దకు వచ్చి ఆయన ఇచ్చిన వాక్యపు జలం ఏమిటంట? అవి ఏ నీళ్ళంట? వాక్యము చేత ఏం చేస్తున్నాడు ఆయన మనని? ఉదక స్నానం. అంటే ఉదక స్నానం దేంతో చేస్తాం? నీళ్ళతో చేస్తాం. ఆ నీళ్ళు ఏంటంట? వాక్యం. ఈ వాక్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించినప్పుడు అది మనకి జీవం అనుగ్రహిస్తుంది. ఈ వాక్యం మనకు అనుగ్రహించినప్పుడు అది మనని మధురముగా మారుస్తుంది. ఈ వాక్యం మనం పొందుకున్నప్పుడు అది మనకి ఎంతో శాంతిని, నెమ్మదిని అనుగ్రహించేదిగా. ఈ సమరయ స్త్రీ యొక్క జీవితంలో కూడా ప్రభాదే అనుగ్రహించినాడు. అమ్మా, ఎంతకాలం ఈ పాపంలో ఉంటావు? ఎంతకాలం ఇదే అపరాధం లేదు, శాంతి లేక, నెమ్మది లేక, చేదైన జీవితంలో జీవిస్తావు? ఎంతకాలం జీవం లేక చచ్చిన దానిలో బ్రతుకుతావు? నేను ఇచ్చి నీళ్ళు త్రాగు. ఇవి నీవు త్రాగి నీవెన్నడూ దప్పికడవు. అంతేకాదు నిన్ను ఎక్కడికి తీసుకెళ్తాయి? నిత్య జీవమునకు తీసుకెళ్తాయి. అంటే స్వర్గానికి, పరలోకానికి తీసుకెళ్తాయి, మోక్షానికి తీసుకెళ్తాయి, వైకుంఠానికి నడిపించేది ఎవరనంటే దేవుని వాక్యం. దేవుని వాక్యం లేకపోతే, ఆ వాక్యమైన యేసుక్రీస్తు మన యొక్క జీవితాల్లో లేకపోతే నీవు, నేను, మనం ఎవరైనా సరే ఆ పరలోక రాజ్యాన్ని పొందుకోలేము, స్వర్గాన్ని పొందుకోలేము. ప్రభుని ప్రేమించి, ఆ సమరయ స్త్రీని ప్రేమించే మిట్ట మధ్యాహ్న వేళ సమయమందు ఇదిగో నేను ఇచ్చి నీళ్ళు త్రాగితే నీ జీవితాన్ని జీవము కలిగిందనగా, మధురముగా, శాంతిని అనుగ్రహించి నిన్ను అనేకులకు ఇష్టరాలుగా మారుస్తా, పరిమళ వాసనగా మారుస్తున్నప్పుడు ఆమె ఏం చేసిందంట? వెంటనే ఆ స్త్రీ ఆ కుండను ఏం చేసింది? విడిచిపెట్టి ఆ నీళ్లు తీసుకోవడానికి ఆమె ఇష్టపడ్డాది, ఆ నీళ్ళను పుచ్చుకోవడానికి ఆమె ఇష్టపడ్డాది. ఆ నీళ్ళు ఎప్పుడైతే ఆమె యొక్క జీవితానికి తీసుకోవడం వెంటనే ఆమె జీవితం మారిపోయి కొండను అక్కడ విడిచిపోయింది. ఎందుకంట ఇక ఈ కొండతో నాకేం లేదు, పనిలే.
ఎందుకంటే ప్రభు నాకు ఇప్పుడు ఏమి ఇచ్చినాడు, ఎన్నడూ దప్పిగొరని నీరు ఇచ్చినాడు. ఆ ఊరి వాళ్ళ దగ్గరికి వెళ్తుంది, అమ్మా అయ్యా వినండి, నేను చేసినవని నాతో చెప్పిన వాడు క్రీస్తు కాడా, రండి మనం ఆయన దగ్గరికి వెళ్దాం. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో మనము ఆయన వాక్యం విని మన జీవితాన్ని ఏం చేసుకుందాం, మార్చుకుందాం, రండి రండి అని అందరిని పిలుస్తుంది. అంటే దేవుని గుణాత్సవం ఏం చేస్తుందామే, ఆయన క్రీస్తు కాడా. చూడండి ఎంత గొప్పవాడు, చూడండి నేను ఎలాంటి వాడును, నేను ఏ స్థితిలో ఉన్నాను, నేను ఎలాంటి బ్రతుకుతున్నాను, అదంతా ఆమె యొక్క జీవితం అంతా. ఒకవేళ అది వరకు ఎన్నడూ కూడా సమరయిస్తే ఆ ప్రజల ఎదుట, ఆ యొక్క ఊరి వారి ఎదుట దాచుకొని కప్పుకొని జీవించిన బ్రతకంతా కూడా వారి దగ్గర మొత్తం వివరించి చెప్పింది. ఇదిగో నేను ఇలా జీవిస్తే, ఇలా పాపం చేసి, ఇదంతా కూడా నాకు తెలియజెప్పించడం ఆయనే, ఈయన క్రీస్తు కాడా. ఎందుకనంటే ఈయన అందరినీ ఎరిగిన వాడు. నా జీవితం అంతా కూడా చూచినట్టుగా, నా జీవితం అంతా కూడా ఆయన ప్రతిరోజు పరీక్షిస్తున్నట్టుగా మొత్తం చెప్పినాడే, ఈయన క్రీస్తు కాడా. ఆమె జీవితము ప్రభువుకు అప్పగించుకుంది, ప్రభు వైపు అని తిప్పుకోయింది, కొండను విడిచిపెట్టింది. అక్కడ చెప్పినప్పుడు ఆ ప్రాంతపు వారందరూ కూడా దేవుని ఎదురుకు వచ్చినారు. ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు దగ్గర వారందరూ కూడా ఏం చేస్తున్నారు, అయ్యా నీవు మా ఎదుట 2 దినాలు ఉండంటే ప్రభు వారి మధ్య ఉండి దేవుని వాక్యం వారు అంటున్నారు, ఈమె చెప్పిన దాన్ని బట్టి గాక ఇప్పుడు నీ మాటలు బట్టి మేము ఏం చేసినాం, నీ మీద మనస్సు నిలుపుతున్నాం, అంగీకరించున్నాం. ఇలా మన యొక్క జీవితాల్లో కూడా మనము ప్రభు వైపు మన యొక్క జీవితాలు తిప్పుకున్నాం. ప్రభు మనం ప్రేమిస్తుంది. ఈ మెట్ట మధ్యాహ్న సమయం ముందు సమరస్త్రీని ఎలా ప్రేమిస్తున్నాడు, ఈ యొక్క సమయం ముందు కూడా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీవే సమయం ఉందన్నావా, ఆ సమయం ముందు నీ యొక్క జీవితాన్ని ప్రేమిస్తున్నాడు. ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నీ జీవితం నాకు అర్పించు, నేను ఇచ్చి నీళ్ళు నీకు త్రాగు, ఎందుకంటే ఇవి నీకు నిత్య జీవం నడిపించేవి, ఇవి అనడు నీకు దప్పిక కలుగజేసేవి ఉండవు. నువ్వు ఎన్ని మినరల్ వాటర్, ఎన్ని విధాలైన నీళ్ళు నీవు తాగినా అది నీకు దప్పిక పుట్టిస్తూనే ఉంటుంది. కానీ నేను ఇచ్చి నీళ్ళు త్రాగితే అన్నడు నువ్వేం చేయవు, దప్పిక. ఎందుకంటే నేను నీకు ఎలా నిలుస్తున్నాను, జీవమును అనుగ్రహించి పాపముల చేత అపరాధం చచ్చిన వారిలో జీవిస్తున్న నీ యొక్క జీవితాన్ని విడిపించుట కొరకే నేను అనుగ్రహించిన నీడివి జీవమునిస్తాయి, నీ పాపను విడిపిస్తాయి, నీ అపరాధం నుంచి తప్పిస్తుంది, రక్షిస్తుంది, ఉగ్రతను రక్షించేది. నీవు చేదైన బ్రతుకులో జీవిస్తున్న నీ జీవితాన్ని మధురంగా మారుస్తుంది. ఎవరికి ఎక్కర్లేదా, ఎవరికి నీవు అవసరం లేదనుకుంటున్నావా, ప్రభు అంటున్నాడు, నా కుమారుడా నీవు నాకు కావాలి, నీ హృదయం నాకు ఇవ్వు, నేను దాన్ని మధురంగా మారుస్తా. ఈ హృదయ ఘోరమైన వ్యాధి, అది అన్నిటికన్నా మోసకరమైనది అయినప్పటికీ కూడా దాన్ని పవిత్రంగాను పరిశుద్ధంగాను మార్చుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నీ హృదయాన్ని దేవునికి ఇస్తావా, నీ జీవితాన్ని ప్రభువుకి అప్పగిస్తాడా, ఆ నీళ్ళు తను సంపూర్ణంగా నీ జీవితాన్ని కడిగి వేసిస్తాడు, నీ జీవితాన్ని మధురంగా మార్చేస్తాడు. అపోస్తలుడైన పౌలు ఎవరికి ఇష్టం లేని జీవితం కలిగినప్పుడు, సౌలుగా ఉన్నప్పుడు పౌలుగా మార్చబడతారు. ఆయన అన్నాడు, నేను ఎలా ఉన్నానంట. చూడండి కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 14వ వచనం చదవండి. 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చదవండి. మా ద్వారా ప్రతి స్థలమందును జ్ఞానము యొక్క సువాసనయు కనపరచుచు ఆయన మేము ఎల్లప్పుడూ దేవునికి స్తోత్రము. రక్షింపబడిన వారి పట్ల దేవునికి క్రీస్తు సువాసన. చాలు ఎలా ఉన్నామనంట అంటే మా జీవితాల్లో ఒకప్పుడు మమ్మల్ని చూడగా అందరూ ఏమైనారు, అమ్మోసో పారిపోయినారు. ఆయన అన్నాడు కదా, పూర్వం నేను దోషకుడును, హింసకుడును, హానికరుడిని. అయితే ప్రభు నన్ను కనికరించి నన్ను ఆయన నమ్మకైన వాడికి బాగు చేసినాడు, మధురంగా మారి. ఇప్పుడు అందరూ కూడా పౌలు గారు వస్తే బాగున్నాయి. ఎందుకంట పౌలు గారి వాక్యం అనేకుల జీవితాలు ఏం చేస్తుంది, మారుస్తుంది, ప్రభావితం చేస్తుంది. అనేకుల వారి జీవితాలు మార్చుకోవడానికి అది అంత ఉపయోగపడడానికి కారణమవుతుంది. ఎందుకనంటే ఆయన జీవితం ఏమైపోయింది, మారిపోయింది. చేదైన బ్రతుకుని దేవుడు ఏం చేస్తాడు, మధురంగా. నీ జీవితాన్ని మన జీవితాన్ని కూడా మార్చడానికి ఇష్టపడుతున్నాడు. నీ హృదయం మన హృదయం ఇద్దాం ఆయనకి. ఆయన ఇచ్చి నీళ్ళు నీవు మనం త్రాగడానికి ఇష్టపడదామా? శాంతి లేక, నెమ్మది లేక, సమాధానం లేక, సంతోషం లేక జీవిస్తున్నావు మానవుడా, నీకే ప్రభు మాట్లాడుతున్నాడు.
శాంతిని అనుగ్రహించడానికి. లోకం ఇచ్చినటువంటి కాదు. లోకములో నీవు రకరకాల ప్రయత్నాలు చేసి ఉండొచ్చు శాంతిని పొందుకోవడానికి, దానివల్ల నీకు ఎటువంటి ప్రయోజనం కలగకపోవచ్చు. కానీ ప్రభు అంటున్నాడు, నేను లోకం ఇచ్చిన శాంతి నీకు ఇవ్వను, మనశ్శాంతి నీకు ఇస్తా. అది నిత్యము నీకు అనుగ్రహించే శాంతి. ఆ శాంతిని పొందుకోవడానికి ఇష్టపడతావా? ఆ సమర స్త్రీ పొందుకోవడానికి ఇష్టపడ్డాది. ఆమె దేవుని ఆరాధిస్తూ వచ్చింది. ప్రభు నా పట్ల చేసిన కార్యం చూడండి, క్రీస్తు కాడ ఆయన గుణాశం ప్రచురం చేస్తుంది. నీవు నేను మనం కూడా ఆ రీతిగా మన యొక్క జీవితాలని మనము ప్రభువుకి అప్పగించుకొని, ఆమె వలె ఈయన క్రీస్తు కాడా, నేను చేసినవని నాతో చెప్పిన వాడిని క్రీస్తు కాడా అని మన జీవితం మనం సమర్పించుకొని